హాయ్ అండి. ఇవాళైతే కాలర్ నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో, స్టిచ్ చేయాలో క్లియర్‌గా చూపిస్తాను. ఇంతకుముందు షార్ట్ వీడియో పెట్టినప్పుడు అడిగారనమాట ఫుల్ వీడియో పెట్టండి అని చెప్పేసి. బ్లౌజ్ పీస్‌ని ఇలా తీసుకొని ఇలా ఒక మడత అయితే కిందికి వేసుకోవాలి. తర్వాత ఇటు నుంచి చిన్నగా మడత ఒక 3 ఇంచులంతా లోపలికి ఇలా మడుపుకోవాలన్నమాట. ఇది కాలర్‌కి వచ్చేస్తుంది. తర్వాత టేప్ తీసుకొని పైనుంచి 3 ఇంచుల దాకా ఇక్కడ గుర్తు పెట్టేసుకొని అక్కడి నుంచి కిందికి మనకు బ్లౌజ్ హైట్ ఎంత ఉందో అంత తీసుకోవాలి. నేనైతే 15 ఇంచులు తీసుకున్నాను. తర్వాత షోల్డర్‌లో సగం భాగం ఇక్కడ నేను 14 ఇంచుల షోల్డర్ అయితే 7 ఇంచులు పెట్టుకుంటున్నాను. అలాగే కిందికి చంక భాగానికి కూడా 7 ఇంచులు. తర్వాత వెడ్త్ వచ్చేసి ఇక్కడ నేను 10 ఇంచులు తీసుకుంటున్నాను. మీరు మీ వెడ్త్ కొలతను బట్టి తీసుకోవచ్చు. 10, 11 లేదా అట్లా. తర్వాత ఇలా చంక భాగం అయితే రౌండ్‌గా గీసేసుకొని ఇంకా ఇది స్ట్రెయిట్‌గా గీత గీసేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. పైన మడత పెట్టింది వదిలేసి ఇక్కడ 3 ఇంచులు మధ్యన 3 ఇంచులు గుర్తుపెట్టి కిందికి కట్ చేసుకోవాలి. ఈ విధంగా నేను చూపించినట్టుగా ఆ మడత పెట్టింది వదిలేసి షోల్డర్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. అదంతా మనకు కాలర్కి వచ్చేస్తుందన్నమాట. జాయింట్ ఉంటుంది అక్కడ, స్టిచ్ ఏం రాదు. ఇక్కడ నుంచి 3 ఇంచులు గీత గీసాం కదా, దీన్నైతే ఈ విధంగా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందు భాగం అయిపోయింది కదా, ఇంకా వెనక భాగానికి ఇలా క్లాత్ని అయితే 2 మడతలు ఫోల్డ్ చేసుకొని ఈ ముందు భాగాన్ని వేసుకొని పైన ఎక్స్ట్రా తీసుకున్న 3 ఇంచులు మడత పెట్టేసి ఇంకా స్ట్రైట్గా కట్ చేసుకోవడమే షోల్డరు. ఆ 3 ఇంచులు ఒకటి మనకు కాలర్లో వెళ్ళిపోతుంది, ముందు భాగానికి ఒకటి అలా వస్తుందన్నమాట. ఈ విధంగా ముందు సైడ్ అయితే కొంచెం ఇలా గుంతలు తీసుకోవాలి, ఇక్కడ ముడత రాకుండా ఉంటుంది. స్టిచ్చింగ్ అయితే చాలా ఈజీ అండి. మనం రౌండ్ నెక్కి పైపింగ్ చేసేదానికన్నా ఇది చాలా తొందరగా అయిపోతుంది అనమాట. ఈ మిగతా క్లాత్లో నేను ఇంకా హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. స్టిచ్చింగ్ చాలా తొందరగా అయిపోతుంది. మనకు ముందర మనం కాలర్ మడత పెట్టి ఒకసారి కుట్టేసుకున్నామంటే అయిపోతుంది అనమాట. ఎక్స్ట్రా మళ్ళీ కాలర్ అటాచ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ విధంగా నేను హ్యాండ్స్ అయితే 10 ఇంచెస్ పెట్టేసి హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను. పొడవు 10 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇంకా స్టిచ్చింగ్కి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే ఈ ముందు భాగం ఉంది కదా, ఈ విధంగా క్లాత్ని రివర్స్ చేసుకొని ఇక్కడ మనం 2 కట్ చేసుకున్నాం కదా, అవి అయితే కుట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఈ విధంగా రెండింటిని కట్ చేసుకొని దగ్గరికి ఇలా మనం దగ్గరికి కట్ చేసుకుంటే కుట్టు నీట్గా తిప్పేసినప్పుడు ముడత రాకుండా వస్తుందన్నమాట. చూడండి, ఈ విధంగా కాలర్ అయితే కుట్టి తిప్పేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వెనుక భాగాన్ని కింద వేసుకొని ఇది సీదా ఉండాలి, ముందు భాగం ఉల్టా ఉండాలి. ఈ విధంగా అయితే షోల్డర్ అతికించుకోవాలి ఫస్ట్. చాలా సింపుల్గా ఉంటుంది. మనకు కాలర్ చూసినప్పుడు ఎలా కుట్టారు ఇది అన్నట్టుగా ఉంటుంది, కానీ ఇలా స్టిచ్ చేస్తుంటే అయితే చాలా తొందరగా అయిపోతుంది. ఈ విధంగా షోల్డర్ అతికించుకున్న తర్వాత మనకి ఇక్కడ ముందు భాగం కాలర్ తిప్పేసుకున్నాం కదా, దాన్ని అయితే ఎక్కడైతే కట్ వచ్చిందో అక్కడ నుంచి మధ్యలో కట్ వరకు కొంచెం ఇలా కుట్టేసుకుంటే అది అలాగా అతుక్కుపోతుంటుంది. ఇంకా ఈ ముందు సైడ్ అవసరం లేదనమాట. బటన్స్ పెట్టినప్పుడు అవి ఓపెన్ అవ్వకుండా ఉంటాయన్నమాట. వెనక ఒకటి అలా కుట్టేసి పెట్టుకోవాలి. తర్వాత హ్యాండ్స్ అయితే నేను కింద ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత మనకు ముందు భాగాలు ఉంటాయి కదా, కింది సైడు పైపింగ్ అన్న చేసుకోవచ్చు, ఇలాగ పట్టిలాగానన్నా ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని మడత పెట్టి కుట్టేసుకోవచ్చు. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని అయితే మడత పెట్టేసి కొంచెం పై కుట్టట్లా వేసుకొని నీట్గా దగ్గరికి చిన్న పట్టీలాగా మడత పెట్టి కుట్టేస్తున్నాను. ఇంకా ముందు భాగాన్ని కూడా క్రాస్ బెల్ట్లు అవేమి ఉండవు కాబట్టి చాలా తొందరగా అయిపోతుందన్నమాట స్టిచ్చింగ్ అయితే. ఇంకో భాగానికి అయితే నేను ఇలాగా పట్టీ పెట్టి కుడుతున్నాను. మీకు క్లియర్గా అర్థం అవ్వడం కోసం అన్నీ అయితే కుట్టి చూపిస్తున్నాను నిదానంగా. చాలా ఈజీగా మంచిగా కుట్టుకోవచ్చు. అలాగే మనకు కాలర్ బ్లౌజ్ కూడా శారీస్ మీదకి చాలా డీసెంట్గా ఉంటాయన్నమాట. పిల్లలకైతే ఇంకా మంచి లుక్ వచ్చేస్తుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం డ్రెస్ కూడా కుట్టుకోవచ్చు. పిల్లలకి నైట్ డ్రెస్ల మీద టాపులు ఉంటాయి కదా, ఆ విధంగా కుట్టుకోవచ్చు. ఇప్పుడు ముందు భాగాల కింద పట్టి కుట్టడం అయిపోయింది కదా, పెద్ద డాట్ అయితే పట్టుకోవాలి పొడుగ్గా పైనుంచి
కింద ఒక ఇంచ్ అంతా పట్టేసుకొని మన చెస్ట్ భాగంలో గుబ్బ వచ్చేటట్టుగా బాగా పెద్దగా పట్టుకోవాలన్నమాట. తర్వాత చంక నుంచి ఒక డాట్ ఇలాగ ముందు సైడ్ 2 డాట్లు వేసుకోవాలి. లేదంటే మనకు ఫ్రిన్స్ కట్టులాగా కట్ చేసి కూడా జాయింట్ వేసుకోవచ్చు. ఇంకా వెనక సైడ్ 2 డాట్లు వేసి సేమ్ మనము పట్టి అయితే వీప్ పట్టి వేసుకోవాలన్నమాట. ఇట్లా షోల్డర్ నుంచి తీసుకొని 2 డాట్స్ అయితే వేస్తున్నాను. తర్వాత వెనుక భాగానికి కూడా పట్టి కుట్టుకోవాలి. ఈ విధంగా ఒక క్లాత్ తీసుకొని మడిపి లోపలికి కుట్టేసుకుంటే మనకు వెనుక భాగం అయిపోతుంది. ఇంకా మిగిలింది హ్యాండ్స్ వేసి సైడ్ కుట్లు వేసుకుంటే అయిపోతుందండి. చాలా ఈజీగా చాలా తొందరగా బ్లౌజ్ అయితే ఫినిష్ అయిపోతుంది అన్నమాట. ఈ స్టిచ్చింగ్ వెనక భాగం ముందు భాగం ఇవంతా అందరికీ తెలిసిందే. స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే మనము ఈ విధంగా పట్టీస్ వేసుకోవడము, డాట్స్ వేసుకోవడము, ఒక కాలర్ స్టిచ్ చేసేది ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుందన్నమాట. మనం పైనుంచి 3 ఇంచులు వదిలి ఇక్కడ కట్ చేసాం కదా, అవి ఒకటి కుట్టి తిప్పేసుకొని బ్యాక్ సైడ్ షోల్డర్కి అతికించుకుంటే అయిపోతుంది. చాలా సింపుల్గా కాలర్ నెక్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదా, వెనక భాగం కూడా అయిపోయింది. ఇంకా మిగిలింది హ్యాండ్స్ అన్నమాట. హ్యాండ్స్ కిందిది బ్లౌజ్ పీస్ ఏమో సీదా ఉండాలి, హ్యాండ్ పీస్ ఏమో ఉల్టా ఉండాలి. ఈ విధంగా పెట్టి హ్యాండ్ అయితే అతికించుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకో బ్లౌజ్ పీసు, ఇంకో హ్యాండ్ పీస్ అయితే అతికించుకోవాలన్నమాట. మొత్తం ఫినిష్ అయిన తర్వాత కొంచెం ఐరన్ చేసి బటన్స్ పెట్టుకోవాలి. చాలా లుక్ వచ్చేస్తుంది. చూసారు కదా, హ్యాండ్స్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా సైడ్ కుట్లు మీరు మీ బ్లౌజ్ కొలతకి చూసి అందరికి సైడ్ కుట్లు అయితే వేసుకోవాలి. మన కొలతల ప్రకారము హ్యాండ్ లూజ్ ఎంత ఉంది, నడుము లూజ్ ఎంత ఉంది చూసి ఇంకా సైడ్ కుట్లు వేసుకుంటే అయిపోతుంది. చూసారు కదా, బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ కాలర్ని మనం వెనుక సైడ్ ఈ విధంగా మడత పెట్టేసుకొని ఇక్కడ ముందు స్ట్రైట్గా ఉంది కదా, దీన్ని ఇట్లాగా కొంచెం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట క్రాస్గా. ఇది కూడా అంతే సేమ్, ఇట్లా స్ట్రైట్గా ఉన్నదాన్ని పైన కొంత మూల వరకు ఇట్లాగా మడత పెట్టేసుకోవాలి. కింద ఇంకా బటన్స్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. చూడండి ఎంత చక్కగా వచ్చేసింది. చాలా సింపుల్గా కాలర్ నెక్ బ్లౌజ్ అయితే మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను.